అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పవన్ కళ్యాణ్ వర్సెస్ కాపు. ప్రస్తుతం ఇది ఒక వారం రోజుల నుంచి ట్రెండింగ్ టాపిక్. దీని మీద మాట్లాడమని కొంతమంది నాకు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా నాకు నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని కాపు వర్గం నుంచి దూరం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు ఆ విషయం మీద మాట్లాడకుండా మీరెందుకు వేరే టాపిక్లు మాట్లాడుతున్నారు, అనవసరమైన విషయాలను ఎందుకు హైలైట్ చేస్తూ ఉన్నారు, అసలైన విషయం ఇది కదా అంటున్నారు. నిజమే, కాకపోతే అది కమ్యూనిటీ ప్రాబ్లం కాబట్టి ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. కానీ అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కాబట్టి తెలుసో తెలవకో తప్పక నేను మాట్లాడాల్సి వస్తుంది. ఏమన్నా పొరపాట్లు కానీ ఏమన్నా తప్పులు కానీ దొరికితే ఎవరు తప్పుగా అనుకోకండి, ఎవరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. పవన్ కళ్యాణ్ గారిని పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథు, వెల్లంపల్లి శ్రీనివాసు, బొత్స సత్యనారాయణ వీళ్ళంతా వైసీపీలో ఉన్న లీడర్లు, కాపు లీడర్లు, ముఖ్యంగా బయటకు వచ్చేవాళ్ళు. వంగగీత గారు కూడా, ఇంకా మిగతా వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ వీళ్ళు ఎప్పుడు పెద్దగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది తక్కువ. వీళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం. ముద్రగడ పద్మనాభం గారు, తర్వాత ఇంకెవరు కాపు లీడర్లు అంటారు. ఇప్పుడు వంగవీటి కుటుంబం నుంచి ఇంకెవరు వచ్చిళ్ళు, ఎవరు సేమ్ సర్నేమ్ వంగవీటి నరేంద్ర అనుకుంటా. తర్వాత ఇదే కాపు కమ్యూనిటీ అనుకుంటే ఇంకొక అడ్వకేట్ కూడా బయటకు వచ్చి బయలుదేరింది, రజని. ఇట్లా చాలామంది పవన్ కళ్యాణ్ గారి నుంచి కాపుల్ని దూరం చేయడానికి చేస్తున్న ప్రయత్నం. వాళ్ళు ఏమంటున్నారంటే కాపుల్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కింద పాలేరుతనం చేపిస్తాళ్ళు, కాపులకు ఆత్మాభిమానం ఉంది, మేము ఒకరి కింద ఉండము, నువ్వు సీఎం అయితే మేము మద్దతు ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. లేదంటే మాత్రం మా ప్రయత్నాలు మేము చేస్తాం, మా మీటింగ్స్ మేము పెట్టుకుంటాం, మా వనభోజనాలకు మేము వెళ్తాం, మా కార్పొరేషన్ గురించి, మా కాపు కమ్యూనిటీని గురించి, మా బాగోగుల గురించి, మా లోన్ల గురించి మేము మాట్లాడుకుంటాం అని చెప్పి వీళ్ళకు నిజంగా కాపుల మీద ప్రేమ ఉందా, పవన్ కళ్యాణ్ మీద ద్వేషం ఉందా అనేది ఒక్కసారి మీరంతా మనసు పెట్టి ఆలోచన చేసుకోండి. వంగవీటి రాధా గారు వాళ్ళ తండ్రి వంగవీటి రంగా గారు, ఆయన ఎప్పుడు చనిపోయారు? వంగవీటి రంగా గారు ఎప్పుడు చనిపోయారు? 1990 లోపే, 84, 85 ఆ గ్యాప్లో ఎప్పుడో. అంటే నేను కనీసం నా ఆనవాళ్ళు కూడా లేవు. మా నాన్న కూడా చిన్నోడు అప్పుడు. నేను పుట్టక ముందు మా నాన్నగారు చిన్న పోరగాళ్ళంతా ఆటలాడుకునే టైం అది. ఆ టైంలో వంగవీటి రంగా గారిని కాపు నేతగా ఆయన ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుదలను చూసి ఓర్వలేక కాపు కమ్యూనిటీ నుంచి ఒక నాయకుడు పుడితే మనకు రాజ్యాధికారం దూరం అవుతుందేమో అన్న భావనతోటి ఆ టైంలో ఉన్న టీడీపీ పార్టీ కావచ్చు, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండిటి సమన్వయంతో రంగా గారి హత్య జరిగింది. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఆ తర్వాత ఈ సోకాల్డ్ కాపులంతా, ఈ అంబటి రాంబాబు, పేర్ని నాని, ఆ నాని, ఈ నాని, గుడివాడ అమర్నాథు, బొత్స, వెల్లంపల్లి, గీత, కోడిగుడ్డు, వీళ్ళందరిలా ఏ ఒక్కరన్నా బయటకు వచ్చి కాపుల మీద ప్రేమ ఉంటే, కాపులు ఎప్పుడు ఒకటి కింద ఉండొద్దు, కాపులు అనేటోళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ, మనం పుట్టింది కాపు పుట్టక, మనం ఒకరి చేత అనిపించుకోం, మనం చేతిలో ఉంటే ₹1 దానం చేస్తాం కానీ దేహి అని అడుక్కునే స్థితిలో మనం ఉండకూడదని చెప్పి భావాలు వీళ్ళందరిలో గట్టిగా ఉంటే, ఈ ఆంబోతు రాంబాబు అనేటోడు నేను పుట్టకముందు ఎప్పుడో ఎమ్మెల్యే గెలిచిండట, రాజకీయాల్లోకి వచ్చిండట. మరి ఆ రోజు నుంచి మన వంగవీటి రంగా గారు చనిపోయిళ్ళు, ఆ స్థానాన్ని నేను తీసుకుంటా, అవసరమైతే నా ప్రాణం పోయినా పర్లేదు, నేను పోరాటం చేస్తా, నేను దీక్షలు చేస్తా, నేను రోడ్లెక్కి కూర్చుంటా, బయట ఇస్తా, చంపితే నన్ను కూడా చంపండి, కాపుల కోసం నేను చస్తా అని ఈ బొగ్గడు ఎందుకు బయటికి రాలే ఆ రోజు? ఈ పేరుని నాన్న వచ్చి మాట్లాడతాడు, వీడు ఇడ్లీ ముఖం వేసుకొనిడు. అరే నువ్వు నీ బతికెట్టి కనీసం సరే నీకు అంత భయంకరమైన బ్యాక్గ్రౌండ్ లేదనుకుందాం,
అంబటి రాంబాబు లాగా నువ్వు 1980లోనే ఎమ్మెల్యేగా గెలవలేదు అనుకుందాం, నువ్వు రీసెంట్గా గెలిచావు అనుకుందాం. చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టినప్పుడైతే టీడీపీ కిందికి పోదాం మనం, లేకపోతే ఇంకోటి కిందికి పోదాం మనం, ఇంకొకటికి బానిసత్వం చేద్దాం మనం అని అయితే అనలే కదా. ఇంకొకటితో కూటమి కడదామని కూడా చిరంజీవి అయితే అనలే కదా. చిరంజీవి కూడా మీ కాపు బిడ్డే కదా. మొట్టమొదటిసారి ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 సీట్లు కొట్టిండు ఆ రోజు. మరి ఆయన పార్టీలోకి నువ్వు వెళ్ళి ఎస్ నేను ఆత్మావే ఉన్న కాపుని, నేను కాంగ్రెస్లో ఎందుకుంటా, నేను రెడ్డి కింద ఎందుకు పనిచేస్తా, నేను కాపు నాయకుడిని, మీతో పాటుగా ముందడుగు వేస్తా, నాకు మంచి స్థానం ఇవ్వమని చిరంజీవి దగ్గరికి నువ్వు ఎందుకు పోలేదురా? ఆ రోజు సింగిల్నే పోయింది కదా చిరంజీవి. ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకుంటాడు అనుకుందాం. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడైతే సింగిల్నే ఉన్నాడు కదా. అప్పటిదాకా కాపు కమ్యూనిటీ నుంచి ఒక్కడు కూడా పార్టీ పెట్టలేదు కదా. పెట్టి అంత భయంకరమైన మాస్ ఫాలోయింగ్, మీటింగ్ పెడితే లక్షల్లో కోట్లల్లో అసలు చించేసుకునే జనాలు ఆ టైంలో. తిరుపతి సభ చూసినాం మేము, ఎంతమంది జనం వచ్చిళ్ళు. అసలు అప్పటిదాకా ఏ రాజకీయ పార్టీకి కూడా అంతమంది క్రౌడ్ రాలేదు. పరేషాన వీళ్ళందరూ. మరి ఆ రోజు కాపులంతా ఎందుకు ఏకం కాలేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడేస్తా అన్నారు మీరు అందరు. కానీ బొత్స సత్యనారాయణ కూడా కాంగ్రెస్లో ఏం బీకిండు? గుడివాడ అమర్నాథ్ వీడు గుడ్డుగాడు మాట్లాడతాడు, వీడు కాపులను ఇజ్జెత్తాడని. మరి ముందు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత టీడీపీలోకి వచ్చారు, తర్వాత మళ్ళీ వైసీపీలకు ఎందుకు పోయిర్రా? చిరంజీవి ఉన్నప్పుడు ప్రజారాజ్యంలోకి ఎందుకు పోలే మీరు అందరూ? పోనీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిండు 2019లో, ఎవ్వడి కిందికి మనం పోవాల్సిన అవసరం లేదు, 2019లో సింగిల్గా పోదామని చెప్పి అప్పుడు టీడీపీని కాదనే కదా బయటకు వచ్చింది. మరి ఆ రోజు ఎందుకు మీ కాపులంతా ఏకమై పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వలేదు? అసలు మీరు కాపుల కోసం ఏం చేశారు ఫస్ట్ నేను అడిగేది. ఇంతమంది లీడర్లు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ వంగ గీత కూడా మాట్లాడుతుంది. ఈ వంగ గీత అనేట ఆమె పిఠాపురం నుంచి చిరంజీవి గారు టికెట్ ఇస్తే గెలిచింది కదా. మరి తర్వాత పవన్ కళ్యాణ్ గారు సరే 2014లో అంటే మద్దతు ఇచ్చిండు. మరి 19లో ఒంటరిగా దిగిన తర్వాత ఎందుకు ఈ వంగ గీత పవన్ కళ్యాణ్ గారితో కలవలేదు? మీరంతా రెడ్ల కిందికి పోయి వాళ్ళ అరే ఒక్కడికంటే ఇప్పుడు ఇంతమంది మినిస్టర్లు, మీ ఇంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేసారు, మీరు ఇంతమంది ఎంపీలకు కూడా పనిచేసారు కదా కాపు కమ్యూనిటీ నుంచి. ఏ ఒక్కరికైనా ఈరోజు పవన్ కళ్యాణ్ టీడీపీలో డిప్యూటీ సీఎంఏ కావచ్చు, కానీ ఆయనకున్న చరిష్మా, ఆయన తీసుకొస్తున్న మార్పులు, ఆయనకున్న ఫ్యాన్ బేసు, దాంట్లో మీకు ఒక 10% కూడా ఏ ఒక్కడికైనా ఉన్నదా? ఇన్నిసార్లు చేసిరు. ఏంది వైసీపీలాగా మాకు డిప్యూటీ సీఎంలు ఇచ్చిళ్ళు, కాపుల్ని డిప్యూటీ సీఎంలు చాలామంది చేసిళ్ళు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసుకుంటే కాపులందరూ ఎందుకు అక్కడికి పోవాలన్నారు? ఇవాళ డిప్యూటీ సీఎంగా వైసీపీ నుంచి ఎంతమంది చేసిరో ఏ ఒక్కడికి తెలుసురా? ఏ కాపు కుర్రోళ్ళకి తెలుసు? ఇవాళ అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని ఒక్క ఆంధ్రలో ఉన్న కాపులకే కాదు, తెలంగాణలో ఉన్న కాపులకు కూడా తెలుసు. కాపులకే కాదు, ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు, ప్రతి ఒక్క తెలుగుడికి తెలుసు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని చెప్పి. ఆ పదవికే ఒక అలంకారం వచ్చింది, ఆ పదవికే ఒక హోదా, అందం వచ్చింది. పవన్ కళ్యాణ్కి రాలా కొత్తగా. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడు శిఖరమే. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ డిప్యూటీ సీఎం అనే చైర్లో కూర్చోవడం వల్ల ఆ పదవికి ఇప్పుడు అలంకరణ వచ్చింది. మీరు డిప్యూటీ సీఎంగా చేసి ఏం వెలగబెట్టిళ్ళు కాపులకి? ఏం పట్టుకొచ్చారు మీరు? ఇప్పటికిప్పుడు రెడ్ల మీద ఫైట్ చేసేంత దమ్ము మీకుందా? వైఎస్ జగన్తో మాట్లాడి కాపులకు మేము ఈ మేలు చేస్తాం, కాపులకు ఇంత డబ్బులు పట్టుకొస్తాం, కాపు రిజర్వేషన్ కింద ఇన్ని సీట్లు ఇస్తాం, కాపు కార్పొరేషన్ కింద ఇన్ని వేల కోట్లు ఇస్తామని చెప్పి ఎవడన్నా ట్రాన్స్పరెన్సీగా ఇదిగో మా ఎజెండా, ఇదిగో మేము ఇచ్చే హామీలు, ఇంకో వీటిని నెరవేరుస్తామని చెప్పి మీరు 2014 నుంచి వైఎస్ జగన్తో ఉన్నారు కదా వీళ్ళందరూ, ఏ ఒక్కడైతే మారలేదు కదా. మీరంతా అప్పటి నుంచి ఎందుకు పోరాటం చేయలే? పవన్ కళ్యాణ్ అనేవాడు పార్టీ పెట్టి కష్టపడి ఆయన ఎన్ని రకాలుగా కమ్యూనిటీ నుంచి, అంటే కాపు కమ్యూనిటీ నుంచి ఆయన పైన దాడులే, మతాల వారీగా అతని పైన దాడులే, హీరో అభిమానుల కింద అతని పైన దాడులే, ఇప్పుడు కొత్తగా ప్రాంతీయ భావం కింద కూడా
లొకాలిటీ కింద కూడా ఆయన పైన దాడులే జరుగుతాయి. ఎన్ని రకాలుగా డ్యామేజ్ జరుగుతుంది. అసలు ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ అనేటోడు రాజకీయం నుంచి తప్పుకుంటే ఈ వైసీపీలో ఉన్న కాపు లీడర్లని ఏ ఒక్కడైనా పట్టించుకుంటాడా, దేకుతాడా? అసలు ముద్రగడ పద్మనాభం గారి పేరు ఎట్లా బయటకు వచ్చింది? పవన్ కళ్యాణ్ వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిండు కాబట్టి ఆయన ఢీ కొట్టాలంటే కాపుల్లో ఉన్న పెద్ద వ్యక్తుల్ని, కాపు ఉద్యమాలు నడిపిన వ్యక్తుల్ని కలుపుకోవాలన్న ఆలోచన వైసీపీకి వచ్చింది. లేదంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు గతంలో వంగవీటి మోహన్ రంగా గారు చచ్చిపోయిన తర్వాత అప్పటి నుంచి ఏ ఒక్కడైనా కాపు కమ్యూనిటీ నుంచి బలమైన లీడర్గా ఎదిగిండా? తలో దిక్కు చూసుకున్నారు కదరా మీరంతా. ఒకడు రెడ్డి కిందికి పోయిండు, ఒకడు కమ్మ కిందికి పోయిండు. కానీ ఏ ఒక్కడైనా సొంతంగా ఎదుగుదాం, రంగాలాగా చచ్చిపోదాం, ఎప్పటికీ చిరకాలం జనాల గుండెల్లో నిలిచిపోతాం, మన కమ్యూనిటీ కోసం మనం చచ్చిపోదాం. ఏ ఒక్కడన్నా ఎందుకురా మీరు బయటకు వచ్చి సావలేదు? అసలు నన్ను అడిగితే ఎందుకు చచ్చిపోలేదురా మీరెవరు? రంగా గారి గురించి ఆయన ఫోటో పెట్టుకొని రంగా పేరు పవన్ కళ్యాణ్ పాడు చేస్తాను అంటారు. కానీ మీర్రా పాడు చేసేది, మీ పాడమోకాలకు మీరు పాడు చేస్తారు. మీరు ఎవరన్నా కొట్లాడిల్లు ఇప్పటిదాకా కాపుల కోసం పవన్ కళ్యాణ్ వచ్చిండు కాబట్టి ఇప్పుడు కాపులు అనే ఒక తత్వం ఏర్పడ్డది మీకు. కానీ రంగా గారు చచ్చిపోయిన తర్వాత సరే కొద్దిమంది ఈ ముద్రగడ గారు కానీ ఇంకొక హరిరాగం జోగయ్య గారు కానీ ఇంకొక ఇద్దరు ముగ్గురు ఏమన్నా పోరాటాలు చేస్తే చేసుండొచ్చు. ఈ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కానీ ఈ టీడీపీలో ఉన్న కాపులు కానీ మీరు కాపుల కోసం ఏమైనా ఉద్యమాలు చేసిల్లా, ఏమైనా ధర్నాలు చేసిల్లా, జగన్ పైన మీరేమైనా పోరాటాలు చేసిల్లా? మిమ్మల్ని కేవలం వాడుకొని వదిలి దెంగుతారు తప్పితే మీకు ఎటువంటి సముచిత స్థానం అక్కడ లేదు, వైసీపీలో లేదు. మరి పవన్ కళ్యాణ్ టీడీపీలో కలిసిన ఆయనకు ఉన్నదిరా? పవన్ కళ్యాణ్ గారి స్థానం చెప్పిన కదా, ఆయన శిఖరమే ఎప్పటికీ. డిప్యూటీ సీఎం పదవికే అసలు ఒక మంచి అందం వచ్చింది. ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం ఉంటుందా? ఆ పదవిలో ఎవరైనా నెగ్గుకు రాగలుగుతారా? అసలు సీఎం ఉన్న తర్వాత డిప్యూటీ సీఎంని ఎవరైనా పట్టించుకుంటారు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మేము డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటారు అందరూ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పుకునే స్థాయికి తీసుకెళ్ళిండు. మీ కాపు కులస్తుడు, మీ కాపు నాయకుడు, మీ కాపు కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తి, చిరంజీవి తమ్ముడు. అది మీరు చూసి ఓర్చుకోలేకపోతారా? అది చూస్తే మీకు అన్నం తినబుద్ధి కావట్లేదా? లేకపోతే రెడ్లు ఏమన్నా మీకు ప్యాకేజ్ ఇస్తా ఉంటే మనోని మనం దొక్కేద్దాం, ఇదే మన పని, ఇంకేమన్నా పని ఉందా మీకు? పీకుడు పని ఏమన్నా? కాపుల గురించి ఇప్పటికిప్పుడు ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందిరా 10 సంవత్సరాల నుంచి మీకు? అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏమన్నా చెట్టుకున్న ఆకులు బిగిరారా అందరు కలిసి? ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదురా మీకు? మరి కాపులు అనేటోళ్ళు అత్యధిక భాగం ఉన్నాం మేము. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కమ్యూనిటీ ఉంది మేమే. మా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ, మాకు అవేర్నెస్ ఉంది, మాకు రిజర్వేషన్లు కావాలి గట్టిగా, మాకు కార్పొరేషన్ లోన్లు కావాలి మాకు గట్టిగా అని చెప్పి ఎందుకు ఫైట్ చేయలే మీరు? ఒకడొచ్చి పార్టీ పెట్టి కొట్లాడి పోరాటం చేసి సీఎం అవుతానని చెప్పి సింగిల్ వచ్చిన తర్వాత అతన్ని ఎట్లా ఓడించిల్లరా మీరు అందరు కలిసి? అంబటి రాంబాబు అనేటోడు ప్రచారానికి పోయి అది గాజు గ్లాసు కాదు, అది ఒక ఏంది అది నా గుండెల్లో తిరిగే బాకు, అది దయచేసి అభిమానమే, ఓటు మాత్రం నాకేయండి అని చెప్పి వెళ్ళి వాడి సంఖ నాకు ఇరగారా జగన్ రెడ్డిది. దీనికే కదరా మీరు బతుకున్నది. పవన్ కళ్యాణ్ సింగిల్ చేసినప్పుడైనా సపోర్ట్ చేసి ఉండాల్సింది కదా మీరు. సరే 2014 టీడీపీకి మద్దతు ఇచ్చిండు, పోటీ చేయలేనా. 19 వచ్చేసరికి ఒంటరిగానే దిగిండు కదా, ఫస్ట్ అటెంప్ట్ కదా అది పవన్ కళ్యాణ్ది. 2 చోట్ల ఓడగొడతారా? 2 చోట్ల. మళ్ళీ ఆయన కాపు కమ్యూనిటీకి ద్రోహి అని చెప్పి ముద్రేద్దానికి ఎట్లా పుట్టిల్లరా మీరు? అసలు ఎట్లా లీడర్లేరు మీరు? ఎవడు డబ్బులు ఇస్తే, ఎవడు ప్యాకేజ్ ఇస్తే, ఎవడిని తిట్టమన్నా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా పదవి కోసం ఏమేం చేసేటట్టున్నారు. ఇంకా కమ్యూనిటీని తాకట్టు పెట్టడం ఏముంది అసలు? మీరు కాపుల్ని అంగట్లో అమ్మడంలో తప్పేం లేదు. మీరు మీ కమ్యూనిటీని ఇంతకాలం ఎందుకు గుర్తురాలేదు? ఇవన్నీ ఇంతకాలం ఈ ప్రేమలు ఎందుకు గుర్తురాలేదు? ఇంతకాలం ఈ కాపు కార్పొరేషన్ ఎందుకు గుర్తురాలేదు?
ఇంతకాలం ఎందుకు ఈ కాపు రిజర్వేషన్లు గుర్తు రాలేదు? అంబటి రాంబాబు, పేర్ని నాని, బొజ్జ సత్యనారాయణ, వంగ గీత, వెల్లంపల్లి శ్రీనివాసు, గుడివాడ అమర్నాథు, వీళ్ళంతా ఏం బీకిరు? ఆళ్ళ నాని, వీళ్ళంతా ఏమింది? ఇవాళ వచ్చి ఎందుకు మాట్లాడతారు వీళ్ళందరూ? ఇంతకాలం ఏమైంది వీళ్ళ ప్రేమ? ఇంతకాలం ఏమైంది వీళ్ళ బాధ్యత? ప్రతీది కాపు సోదరులు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మీరు ఉరికిచ్చినంత మాత్రాన ఊరుకుతారు. పవన్ కళ్యాణ్ దూరం అవుతారు. పవన్ కళ్యాణ్ దూరం అయ్యి మీ దగ్గరకు వచ్చి మీకు ఓట్లేసి వెళ్ళి జగన్ రెడ్డి కింద బానిసత్వం చేయమని ఒక్కడికైనా మీ దాంట్లో ఒక్కడన్నా జగన్ రెడ్డిని పోయి డైరెక్ట్ ఇట్లా 10 నిమిషాలలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి లాగా చిటికేసి ఆయన ఎదురు కూర్చొని మాట్లాడే గుద్దలదమ్మ ఒక్కడికన్నా ఉందా? వైసీపీలో ఉన్న ఏ ఒక్క కాపు నాయకుడికైనా, ఏ ఒక్క కాపు ఎమ్మెల్యేకైనా, ఏ ఒక్క కాపు ఎక్స్ మినిస్టర్, గతంలో మినిస్ట్రీ పదవి చేసిన వాళ్ళకి కానీ, డిప్యూటీ సీఎంగా చేసిన అంటారు కదా, బొత్స సత్యనారాయణ ఉన్న చేసిలు కదా, మరి ఆ బొత్స సత్యనారాయణకైనా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి లెక్క ఇట్లా చిటికేసి జగన్ రెడ్డి ముందు కూర్చొని మాట్లాడేంత గుద్దలదమ్మ ఉందా? అసలు కూర్చోగలుగుతారా? మీకు అపాయింట్మెంట్ ఇస్తాడా జగన్ రెడ్డి? దగ్గర రానిస్తాడా వాడు? ఆ చుట్టుపక్కల ఉన్న కాంపౌండ్ను దాటి, ఆ రెడ్డి అనే గేటును దాటి మీరు లోపలికి పోయి ప్రైవేట్గా మాట్లాడగలుగుతారు? అసలు మీరు రానిస్తాడా మిమ్మల్ని వాడు? కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఇట్లా చిటికేసి సీఎంతో కూర్చుంటాడు. చిటికేసి కాపుల కోసం ఏమన్నా స్కీమ్ తేవాలన్నా, ఏమైనా కార్పొరేషన్ పట్టుకురావాలన్నా, ఏమైనా లోన్స్ ఇప్పించాలన్నా, ఏమైనా రిజర్వేషన్లు పట్టుకురావాలన్నా కానీ మీరు అందరూ మీ గుద్ద బలుపు అంతా అణుచుకొని మీ కొవ్వు, మీకున్న ఫ్యాటీ లివర్లు, మీ నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వులు ఏమైనా ఉంటాయి కదా మీకు బాగా తిని 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 తాగి, అవన్నీ తగ్గించుకొని పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి కదా సార్, మేమందరం కాపు నాయకులం అందరం, గతంలో ఎమ్మెల్యే చేసిన నేను అంబటి రాంబాబుని నేను మినిస్టర్ కూడా చేసిన, తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్ నేను గతంలో అని చెప్పి పేరుని నాని, బొత్స, బోషిగాళ్ళు, ఈ బొగడగాళ్ళు అందరు కలిసి వెళ్ళి ఒక లేఖనిచ్చి, సార్ మీరు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మన కాపుల కోసం ఈ నిర్ణయాలు తీసుకోండి సార్, మన వాళ్ళందరం నీకే నెక్స్ట్ టైం అవసరం మనం సింగిలే పోటీ చేద్దాం సార్, లేదా మీరు ఎటు సపోర్ట్ చేసినా మేము మీతో ముందడుగు వేస్తాం సార్, కానీ ఈ హామీలన్నీ నెరవేర్చండి అని ఒక మాట అడగండి. చేయకపోతే అప్పుడు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ వచ్చి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, మీకు వచ్చి చేయాలని మీరు అంటారు. పోనీ మీరు కాపుల కోసం నిజంగా ఏమైనా ఉద్యమాలు చేసిరంటే ఏం లేదు, మీ బతుకులు మీకు టికెట్ రావాలంతే. మీకు టికెట్ వస్తే ఇంకేం లేదు, కాపు లేదు, కమ్మ లేదు, రెడ్డి లేదు, జగన్ రెడ్డి లేడు, ఎవరు లేడు. మీకు టికెట్ వస్తే చాలరా. ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చి మీ అందరికి ఇంత పెద్ద రాడ్ దింపిండు కాబట్టి వైఎస్ జగన్ ఏం చేస్తాడు? కాపుల మధ్యలో చిచ్చు పెడతాడు. మీరు జోకర్లు అవుతారు, లాస్ట్కి జోకర్లే. కనీసం కాపు ఎమ్మెల్యే అని చెప్పుకుందని కూడా కాపులంతా సిగ్గుపడతారు మిమ్మల్ని. మా కమ్యూనిటీ వాడు రా, అంబటి రాంబాబు మా కాపుడు రా, ఎమ్మెల్యే అయిండ్రా అని చెప్పుకుందని కూడా సిగ్గుపడేటట్టు చేసుకుంటారు. మీరు చేసుకోవట్లా. మీరు చేసుకునేలాగా వైఎస్ జగన్ చేస్తాడు. అర్థమవుతుందా? మీరు అట్లా మాట్లాడడానికి కారణం, మీరు అట్లా మారడానికి కారణం, మీరు అట్లా జోకర్లు అవ్వడానికి కారణం వన్ అండ్ ఓన్లీ రెడ్డి, వైఎస్ జగన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి. మీరంతా పవన్ కళ్యాణ్ వెంట నిలబడి ఉంటే 2019లో పరిస్థితి ఇట్లా ఎందుకుంటారా? ఆ రోజు కనీసం మీరు పవర్లోకి రాకపోవచ్చు, కానీ ఒక 20-30 సీట్లను కొట్టేటోళ్ళు, ప్రతిపక్ష హోదాలో మీరు కూర్చునేటోళ్ళు, పవన్ కళ్యాణ్ పోరాటం చేసేటోడు. ఈ 2024లో ఒంటరిగా కాపు నాయకుడు ముఖ్యమంత్రి అయ్యేటోడు. మీరంతా మీ పదవుల కోసం ఎక్కడ పవన్ కళ్యాణ్ మన కాపు కమ్యూనిటీ నుంచి సీఎం అయితే ఎక్కడ మనకు పేరు పడిపోతుందో, ఎక్కడ మనల్ని జనాలు దేకకుండా పోతారో, ఎక్కడ మనల్ని జగన్ రెడ్డి ఎగిరి తంతాడో అన్న భయంతో మీ పదవుల కోసం మీ ఇన్సెక్యూర్ ఫీలింగ్ తోటి వంగవీటి రంగా గారు అజ్జేసిలు ఇజ్జేసిలు అని ఆయన పోయిన తర్వాత గొప్పలు చెప్తారు. కానీ ఆయన బతుకున్నప్పుడు ఎందుకురా మీరు అందరు పోయి ఆయన ఎమ్మడి కూర్చోలే? మరి ఎందుకు మీరు పోరాటం చేయాలి ఆయనతోటి? ఆయనను మేము కాపాడుకుంటామని ఏ ఒక్కడు ఎందుకు ముందుకు పోయి ప్రాణాలు అర్పించలే ఆయన కోసం? ఇవాళ ఆశజ్యోతి అంటారు, ఇవాళ విగ్రహాలు కడతారు, ఇవాళ పూలమాలలు ఎత్తారు. కానీ ఆయన బతుకున్నప్పుడు ఏ ఒక్క కాపు, అప్పుడు జనాలు లేరా? కాపు కమ్యూనిటీలో ప్రజలు లేరా? మరి మీరందరూ కలిసి ఆ రోజు ఆయన కాపాడుకునే ప్రయత్నం ఎందుకు చేయాలి? ఎందుకంటే ఆయన గనక రాజ్యాధికారం సాధిస్తే మిగతా పార్టీల్లో ఉన్న కాపులందరికీ
రాజకీయ మనుగడ ఉండదు కాబట్టి పోతే పోయిను, మాకేం అవసరం, మేం బాగుంటే చాలు, కమ్యూనిటీతో మాకేం అవసరం, ఆయన కమ్యూనిటీ కోసం యుద్ధం చేస్తాడు, పోతే పోతాను, మాకేం అవసరం, మాకేమైనా పోతుందా అని అంబట్రాంబాబు హాయిగింట్లో కూర్చున్నాడు. లుచ్చాగాడు వాడు ఇవాళ మాట్లాడుతాడు, వాడు కాపులు 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 అని. అట్లనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కాపుల కోసం ఖచ్చితంగా కాపులు రాజ్యాధికారం సాధించాలనే కదా ఆయన 2019లో గట్టిగా స్పీచ్లు ఇచ్చి ఒంటరిగా బరిలోకి దిగింది. పాపం ఏ ఒక్కడన్నా ముందుకొచ్చి మద్దతు ఇచ్చిండా? ఏ ఒక్కడైనా ఆయనకు సహకరించిల్లా? ఏ ఒక్కడన్నా నువ్వు ముందు పో, మేము ఉంటాం, ఈసారి పోటీ చేద్దాం, 30 సీట్లు వచ్చినేం లేదు, 40 సీట్లు వచ్చినేం లేదు, ఒకవేళ విజయ్ లాగా మ్యాజిక్ ఫిగర్ వచ్చినా తప్పేం లేదు, 100 సీట్లు వచ్చినా తప్పు లేదు అని చెప్పి మనం పోటీలోకి దిగుదాం అని ఏ ఒక్క కాపులు, ఏ ఒక్కడన్నా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్టు, ఈ వైసీపీలో ఉండి ఇప్పుడు కాపుల కోసం కొట్లాడతామని చెప్పి మాట్లాడే ఈ యదవలందరూ, ఈ సన్నాసులందరూ ఒక్కడన్నా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్తో చేయగలిపిల్లా? పవన్ కళ్యాణ్ అక్కడ ఉద్యమం చేస్తుంటే ఈ బోకునా కొడుకులందరూ ఇక్కడ జగన్ రెడ్డికి భజన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీ బలుపులు అహంకారాలు తగ్గించుకొని మీకు ఏం కావాలనే దాని గురించి పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి మాట్లాడండి. ఇది నేను కేవలం వైసీపీలో కొవ్వు బట్టి కొట్టుకుంటున్న ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లకి చెప్తాను అంతే, మిగతా వాళ్ళకి కాదు. లేదా మేమే లీడర్లం అవుతాం, మేము పవన్ కళ్యాణ్ ఓడిస్తాం, మేము సీఎం అవ్వకపోయినా పర్లేదు, పవన్ కళ్యాణ్ని మాత్రం మేము ఓడిస్తాం, ఆయనని హైలైట్గా ఆనియం, మేము కాపు కమ్యూనిటీ నుంచి బలమైన నాయకుల్లాగా, బలమైన నేతలాగా, ఆ రోజు వంగవీటి రంగా గారే ఈరోజు పవన్ కళ్యాణ్ రూపంలో మన కాపుల కోసం బయటకు వచ్చిందని చెప్పి జనాలు అనుకోకుండా వాడిని ఓడిస్తాం, ఇదే మా పని, జగన్ రెడ్డి కింద పాలేరుతనమే మా పని అని కనుక మీరు మళ్ళా అదే చేస్తే జనాలు మొన్న ఓడదింగి చూసినావా, అంతకంటే చిత్తు ఓడదింగుతారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. చేయండి.